నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిపై సిబిఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని అన్నారు. ప్రజలను అయోమయం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. సింగరేణిలో కేంద్రానిది 49%, రాష్ట్రానిది 51% ఉందని తెలిపారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల పట్ల ప్రేమే ఉంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ స్వలాభం కోసం సింగరేణిలో అంతులేని అవినీతి చేస్తే కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వారికి వేరే ఆలోచన లేదన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలిపారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ కృషి వల్లే ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. బొగ్గు గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వెస్టిన్ హోటల్లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం లేదన్నారు. బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉంటుందన్నారు. సింగరేణిని ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు అని కిషన్ రెడ్డి వివరించారు. త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో పర్యటించి 16,68,00,000 రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే 5,90,00,000 రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రిలో మార్చురీ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఉస్మానియా అంటే హైదరాబాద్ షాన్ అని, అలాంటి ఆసుపత్రిని కాపాడుకోవాలన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స చేయాల్సి ఉందన్నారు. గత పాలకులకు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆసుపత్రిపై లేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధం, ముందస్తు జాగ్రత్తలపై అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక సంఘ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ, నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతపై మంత్రులు అధికారులతో చర్చించారు. కేంద్రం శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికి దక్కేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే తాను, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రధాని వద్దకు మాట్లాడేందుకు వస్తామన్నారు. ఈ క్రమంలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలుపెట్టారు. బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే విద్యుత్, బొగ్గు అత్యంత అవసరమన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలిపారు. సింగరేణి బొగ్గుతోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోవాలని పాల్గొన్నానంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఎన్ఎండిఆర్ యాక్టుకు ముందు త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థకే పూర్తి అధికారం ఉండేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ 2015లో సవరించిన ఎన్ఎండిఆర్ ప్రకారం సింగరేణి తన హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం 17(a)(2) ప్రకారం బొగ్గు గనులు కేటాయించాలని సింగరేణి కోరిందని పేర్కొన్నారు. సత్తుపల్లి 3, కొయ్యగూడెం 3 గనులు ఉన్నాయని చెప్పారు. వీటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని సూచించారు. వేలంపాట నిర్వహిస్తే ఇందులో పాల్గొనైనా గత ప్రభుత్వం గనులను సాధించుకోవాల్సి ఉంది, కానీ అలా చేయలేదని వివరించారు. 39 గనులు 42,000 కార్మికులతో ఉన్న సింగరేణి 8 గనులు 8,000 కార్మికులకు పడిపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు. కాగా సింగరేణికి బొగ్గు గనుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. తాను సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేందుకు వస్తామన్నారు. సత్తుపల్లి, కొయ్యగూడెం గనులు ప్రారంభించలేదని, వాటిని కూడా సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలంకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పుడు వేలం నిర్వహిస్తున్న బొగ్గు గనులు సింగరేణికి దక్కేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో హైటెక్స్లో 3 రోజుల పాటు జరిగే మూకాంబికా రైస్ గ్రెయిన్ టెక్ ప్రదర్శనలో మంత్రి పాల్గొన్నారు. ప్రదర్శనలో బహుళ జాతి ప్రైవేట్ కంపెనీలకు చెందిన 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కంపెనీ స్టాళ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా గుర్తిస్తామన్నారు. రైస్ మిల్లింగ్ వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామన్నారు. రైతులు, మిల్లర్లకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్నారు. మిల్లర్లు ఎవరు పీడీఎస్ బియ్యం జోలికి వెళ్లవద్దన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మళ్లీ షాక్ తగిలింది. ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్ను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే ఈ తీర్పుతో పైకోర్టులో అప్పీలు చేయడానికి వీలుగా దానిని 48 గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ బెంచ్ మా వాదనలను వినిపించుకునేందుకు సరిపడా సమయం ఇవ్వలేదని ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు హైకోర్టును తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి తమ పిటిషన్పై అత్యవసర చర్యలు చేపట్టాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటి వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. తమిళనాడు కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు.
తమిళనాడులోని కల్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 మంది కన్నుమూశారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో 118 మంది చికిత్స పొందుతున్నారు. వీటిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండడం వల్ల నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విలుపురం, సేలం, తిరుచి, తిరువన్నామలై జిల్లాలోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లకురిచ్చి ఘటనపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. సభలోనూ గందరగోళం సృష్టించడం వల్ల ఎమ్మెల్యేలను అసెంబ్లీకి హాజరు కాకుండా బహిష్కరించారు స్పీకర్. అనంతరం నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తితో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిరిగి సభలోకి అనుమతించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నా డీఎంకే డిమాండ్ చేసింది. జూన్ 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ప్రకటించారు. మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద చోటు చేసుకున్న ఘటనను ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడం కలకలం రేపింది. వారిని ఎందుకు అడ్డుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్రవర్తి అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను చూసి ఏం జరిగిందన్న విషయమై ఆరా తీశారు. లోపలికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని పోలీసులను ప్రశ్నించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన హరీష్ కుమార్ గుప్తా నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనం స్వీకరించి ఉదయం 7:50 డీజీపీగా సంతకం చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. మొట్టమొదటిగా కర్నూలు ఏఎస్పీగా పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత ఆయన కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో విధులు నిర్వహించారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో డీఐజీగా ద్వారకా తిరుమలరావు విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థాధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది. కాగా వైసీపీతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తెచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి ప్రారంభించారు. కాగా 2 ఏళ్లలో జిల్లాకు 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బొగ్గు గనులు వేలం వేయడం అంటే సింగరేణికి ఉరివేయడమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సోయిలేదని మండిపడ్డారు. ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రెండు పార్టీలు తెరలేపాయని ఆరోపించారు. నిన్నటి వరకు కలిసి వేలంపాట నిర్వహిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం కేటీఆర్ హెచ్చరికతో ఇవాళ మాట మార్చారని అన్నారు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాయని పేర్కొన్నారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే. ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. ఆత్మరక్షణలో పడిపోయి మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. బీజేపీ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. శ్రావణి బ్లాక్ ను వేలంపాట నుంచి తీసినరా లేదా ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది. దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. పంచాయతీ ఏర్పాటు చేసిన బోర్ వాటర్ తాగి సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజుల నుంచి నీటిలో పురుగులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మురుగునీరు కాలువల పక్కన బోర్ పైప్లైన్లు ఏర్పాటు చేయడం వల్లే నీరు మురికిగా వస్తున్నాయని తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. కేసానుపల్లిలోని ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేశారు. ఆ బోరు వాటర్ తాగిన ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. బోరు వాటర్ పూర్తిగా కలుషితం అవ్వడంతో ఆ నీటిని తాగి అనారోగ్యం బారిన పడ్డారు. కలుషిత నీరు తాగి ఇప్పటికే సుమారు 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో గ్రామంలోని చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కలుషిత నీరు తాగి గత 3 రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మురుగునీరు కాలువల పక్కనే బోర్ ఏర్పాటు చేయడం వల్లే తాము అస్వస్థతకు గురవుతున్నామని బాధితులు వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారులు స్పందించి కలుషిత నీరు కాకుండా మంచినీటిని ప్రజలకు అందించి ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రేపు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మరోవైపు ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి ఆమె జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. హైదరాబాద్లోని పలు చోట్ల జోరు వాన పడింది. ఎల్బీనగర్, ఆబిడ్స్, బషీర్బాగ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కొద్దిగా ఊరట లభించింది. కాగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బలవంతంగా చేర్చుకోవడానికి నేను చిన్నపిల్లాడిని కాను అని రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని పోచారం కొనియాడారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను. ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను.
మళ్ళా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది, ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేమే ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో. ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అసెంబ్లీలో నేడు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లే ముందు జగన్కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ని కొందరు ఆకతాయిలు ఫాలో అవుతూ జగన్ మావయ్య అంటూ కేకలు వేస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికి వెళ్లిన జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. అటు మాజీ సీఎంపై ఇలాంటివి సరికాదని, గౌరవించాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.